బాగున్నారా? బాగున్నా. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్ కాబట్టి మళ్ళీ పోయిన వాళ్ళని తీసుకోరు లాస్ట్ వాళ్ళని. అంటే బిగ్ బాస్ 7 బాగుంది, ఇప్పుడు బాగాలేదు. బిగ్ బాస్ 7 వాళ్ళని మళ్ళీ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు బిగ్ బాస్ ఫస్ట్లో ఎవరు చూడట్లేదు, రేటింగ్ తగ్గింది కాబట్టి మళ్ళీ వీళ్ళనే తీసుకున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు కానీ వీళ్ళు కానీ బిగ్ బాస్ చేస్తున్నారు కానీ అంత మజా లేదు. ఇంకోటి ఏంటంటే ఎవరెవరో తెలవని వాళ్ళని తీసుకోవటం, ఒక ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే. అవునా కదా? సోషల్ మీడియా స్టార్లు మస్తు మంది తీసుకోవాల్సిన వాళ్ళు నాకు తెలిసి ఇంకోటి కొత్తగా ఏదంటే అనిపిస్తుంది ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంటారు అనిపిస్తుంది. ఇప్పుడు టాలెంట్ను చూడట్లే వాళ్ళు, ఓన్లీ మనీనే చూస్తారని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు గంగావని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం, ఆమె ఏం చేసింది అసలు కామెడీ? సరే, మహబూబ్ దిల్సే ఉన్నాడు, ఆయన ఫేస్బుక్లో ఆయన వీడియోలు పెడితే 1000 వ్యూస్ కూడా రావు. అంటే లాస్ట్ టైం చేసిన వాళ్ళనే ఇప్పుడు ఇక ఏం చెప్తాం. మంచి అదే అందుకోసమే అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నా. బిగ్ బాస్ 8 అట్టర్ ఫ్లాప్, బిగ్ బాస్ 9 ఇంకా డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే చేయాలా మంచి రోజు, వాళ్ళు అన్ని కోట్ల బిజినెస్ ఉన్నప్పుడు చేసుకోవాలా. కానీ ఏమో మరి ఇక ఉన్న దాంట్లో బెటర్గా ఆడుతున్నారు అంటే ఎవరు? నబీల్ అయితే బాగా ఆడుతున్నాడు. ఇంకా విష్ణుప్రియ ఒక ఆమె అయితే బాగా ఆడుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా ఆడాలి, ఎలా బతకాలి, ఎలా తెలుసుకొని ఇంత పైకి వచ్చారు కాబట్టి బాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ 8లో మెయిన్గా కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టుగా నడుస్తుంది, దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? అదేం లేదు, కన్నడ తెలుగే అంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కొంచెం అనిపిస్తుంది. అలా ఏం లేదులే, కానీ ఎవరిది వాళ్ళే. కానీ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ 8, 9లో అయినా కొంచెం మంచి వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో మస్తు మంది నువ్వు బిగ్ బాస్లో మీరు సినిమా చేసే వాళ్ళనే తీసుకోవాలనేది రాసి అయితే ఎక్కడ లేదుగా, మంచి వాళ్ళని తీసుకోవచ్చు. మీకు ఛాన్సెస్తో వెళ్తారా మాస్టర్? నాకు ఛాన్స్ అంటే చూస్తా, అంటే నాకు రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే కంపల్సరీ వెళ్తా. ఎందుకంటే నా రెమ్యునరేషన్ మంత్లీ 4 lakhs సంపాదిస్తాను నేను. 4.5, 3 మినిమం అట్లా ఉంటుంది. మంచిగా వస్తే తీసుకుంటాను. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పేరుంది నాకు, దాంట్లో పోతే ఉన్నది పోతుంది ఇంకా. అవునా కదా? సో ఫైనల్గా బిగ్ బాస్ విన్నర్ ఎవరెవరు? నబీల్ కానీ లేక విష్ణుప్రియ వీళ్ళిద్దరిట్లో కొట్లాడతారు. నాకు 2 ఓట్లు ఉంటే చెరొకటి వేస్తాను. ఒకటే ఉంటుంది కాబట్టి అది ఎవరికి వేస్తారో తెలియదు, ఆ టైంలో వేసేస్తాను. మా పేరు బి స్వాతి. అమ్మ, బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. ఎవరంటే ఇష్టం అండి బిగ్ బాస్? తేజ్ అన్న. తేజ ఎందుకండి? ఎట్లా అనిపిస్తుంది అన్న ట్రూత్గా మాట్లాడతారు, చాలా ఓపెన్గా ఉంటారు, అందరితోటి క్లోజ్ ఉంటారు. రోహిణి అక్క. నిఖిల్ గేమ్ నేను తనకు హేట్ చేస్తాను, నాకు నచ్చదు నిఖిల్ అంటే. ఓకే, టాప్ 5 ఎవరు వింటారు అనిపిస్తుంది? నబీల్ అన్న, గౌతమ్ అన్న, నబీల్ అన్న. ఎక్కువ మా అన్నయ్య చూస్తాడు, నేను అప్పుడప్పుడు చూస్తాను. చూస్తారా అండి? చూస్తాం. ఎవరంటే ఇష్టం అండి బిగ్ బాస్? నబీల్. ఎందుకండి నబీల్ ఇష్టం అంతే, ఇంకా అంతేనా? మరి ఎట్లా ఆడుతుంది గేమ్? ఎట్లా గేమ్ వచ్చేసి బాగానే ఉంటుంది, బాగుంటుంది అంతే. మంచిగా ఆడతాడు కాబట్టి నచ్చుతాడు. మళ్ళీ నిఖిల్ గేమ్ ప్లే ఏమో ఇంకా. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది, అయినా కూడా ఎక్కువ పృథ్వీ మీద ఇంట్రెస్ట్ పెడుతుంది కదా, కొంచెం అది తగ్గిస్తే ఆమె కూడా విన్ అవుతుంది అంతే. అంటే ఈ మధ్య పృథ్వీ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు, ఎలా? చాలా. విన్నర్ రన్నర్ ఎవరో? విన్నర్ నిఖిల్, రన్నర్ వచ్చేసి నబీల్. అంతేనా? అంతే. టాప్ 5 ఎవరుంటారు అనుకుంటారు? అంతే అన్న, చాలా. టాప్ 5